హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ముందుగా వెల్కమ్ టు శ్రీశాంతి టాక్స్, మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్. ఈరోజు ప్రాన్స్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. వాటి షెల్స్ని, హెడ్ని రిమూవ్ చేసి 1-2 సార్లు మంచి నీళ్ళతో నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన నీసు వాసన అనేది పూర్తిగా పోతుంది. ఇంకా ఇలా మ్యాగ్నెట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీలోని గ్రేవీ కోసం మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక మిక్సీ జార్లో 2 నుంచి 3 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక 6 to 7 వెల్లుల్లిపాయలు, ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసి చాలా మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పేస్ట్ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ప్రాన్స్ని తీసి ఇలా ఆయిల్లో 50% ఫ్రై చేసుకోవాలి. మరి డీప్ ఫ్రై చేయకూడదు. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ వాటర్ అన్నీ అయిపోయేంత వరకు 50% మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా 50% అయిపోయిన ప్రాన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై అస్సలు చేయకూడదు. పక్కన పెట్టుకున్నాక ఈ ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని ఒక 5 to 10 minutes బాయిల్ అవ్వనివ్వాలి. మన టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 5 to 10 minutes మూతని క్లోజ్ చేసి పెట్టుకోవాలి. నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడంతో ఫాస్ట్గా కనిపిస్తుంది. తర్వాత మనం 50% ఫ్రై చేసిన ప్రాన్స్ని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక 5 minutes మూత క్లోజ్ చేసి పెట్టుకోవాలి. మనం ఏ కర్రీ అయినా అయిపోయింది అని తెలుసుకోవాలంటే ఫైనల్లో దాని ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. నూనె తేలితే మనకి కర్రీ అయిపోయినట్లే. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. నేను చెప్పాను కదండి, చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో. సో ఇలా పైకి వచ్చింది అంటే, నూనె తేలింది అంటే మనకి కర్రీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ శ్రీశాంతి టాక్స్. మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్.